మీ దగ్గర డబ్బులుంటే భూమిపై మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎంత ల్యాండ్ వస్తే అంత ల్యాండ్ మీ దగ్గర ఉన్న డబ్బుతోటి కొనేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు 100 కోట్ల మంది ఉండేవారండి ప్రపంచ జనాభా. ఇప్పుడైతే 800 కోట్ల మంది ఉన్నారు. భూమి సైజు మాత్రం అలాగే ఉంటుంది. ఒక 100 ఏళ్ల క్రితం ఎంత రేట్ ఉంది, ఇంకొక 100 ఏళ్ల తర్వాత ఎంత రేట్ అవుతుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత ఎక్కువగా లాభం వచ్చేది, రేట్స్ పెరిగేది ఒక ల్యాండ్ ఒకటేనండి. కనుక ఫ్రెండ్స్, ల్యాండ్పై మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. జూబ్లీ హిల్స్ లేఅవుట్ రేట్ ఎంతో మీకు తెలుసా? ఫస్ట్ పెట్టినప్పుడు 2 రూపాయల గజం. ఎవరన్నా ఊహిస్తారా? ఆ 2 రూపాయల గజానికి కొన్న ఒక తాత మనవడికి గిఫ్ట్ గా ఒక ప్లాట్ ఇచ్చాడు అనుకోండి, అమ్మితే ఇప్పుడు 12-13 కోట్లు వస్తున్నాయి. ఈ 12-13 కోట్లు ఏం చేస్తాడు? అరే, భూమి మీద ఇంత లాభం వచ్చింది, మా తాత కొంటే నేను మళ్ళీ మా మనవడికి దీన్ని 100 కోట్లు చెయ్యాలి అని ఈ మనవడు ఆలోచించాడు అనుకోండి. ఇప్పుడు తినేసి తాగేసి బెంచ్ కారు కొనేసేసి అవజేసే వాళ్ళ సంగతి, క్యాసినో వల్ల అవజేసే వాళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నా. మళ్ళీ ఫ్యూచర్ ని ఆలోచించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? ఈ మనవడు ఏం చేస్తాడు? కొంచెం ఊరి చివరికి వెళ్ళి ఓ 100 ఎకరాలు వస్తాడు డబ్బులకి. ఓ 100 ఎకరాలు కొంటాడు. ఈ 100 ఎకరాలు కొన్న తర్వాత ఓ 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు పోయిన తర్వాత నిజంగానే అతను అనుకున్నట్లు అది 100 కోట్లు అవుతుంది.